హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసి డిఫరెంట్ గా, అంటే రెగ్యులర్ గా నేను కుర్తీస్ మీద చేస్తూ ఉంటాను కదా వీడియోస్. సో ఈసారి ఏంటంటే మ్యాక్సీ గౌన్స్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసి అయితే ఈ రోజు వీడియో చేయబోతున్నానండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎక్కడ కూడా వీడియో మిస్ చేయకుండా ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీంతో అయితే నేను 4 డ్రెస్సులు అయితే చూపిస్తున్నానండి. సో మంచిగా మన కాలేజ్ వేర్ కానివ్వండి, ఆఫీస్ వేర్, మన బయటికి చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా వేసుకొని అండ్ సూట్ అయ్యేటువంటి మ్యాక్సీ గౌన్లు అయితే చూపిస్తున్నానండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు కంప్లీట్ గా పర్పుల్ కలర్ వస్తుందండి. సో చూడండి, ఇదన్నమాట. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి టఫేటా సిల్క్ అని అంటారండి. సో మీరు చూస్తే ఇక్కడ పర్పుల్ మీద మనకు గోల్డ్ కలర్ లో వర్క్ అయితే వస్తుందండి. సో ఇదంతా కూడా మనకు కింద నడుం వరకు కూడా ఈ ప్యాటర్న్ అయితే వస్తుందండి. సో అబ్జర్వ్ చేయండి, ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది. పర్పుల్ కలర్ మీద గోల్డ్ కలర్ ప్రింటింగ్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి. అండ్ నెక్ కూడా రౌండ్ నెక్ అనమాట. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రౌండ్ నెక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు 10 ఇంచెస్ ఆఫ్ స్లీవ్స్ అండి. అంటే మనకు 3/4 కన్నా కూడా ఇంకా తక్కువ వస్తుంది అనమాట. సో ఇంతవరకు అయితే మనకు హ్యాండ్స్ అయితే వస్తుందండి. సో దీంతో సైజ్ వేరియన్స్ మాత్రం చాలా ఉన్నాయండి. ఫ్రమ్ స్టార్టింగ్ ఎస్ నుంచి అప్ టు 4XL సైజ్ వరకు అయితే అవైలబుల్ లో ఉంది. సో ప్లస్ సైజ్ వాళ్ళకి కూడా ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే కలర్ ఆప్షన్స్ దీంతో ఎక్కువ లేవండి. ఓన్లీ 2 కలర్ ఆప్షన్స్ ఉంది. ఒకటి వచ్చేసి పర్పుల్ ఉంది, ఇంకోటి వచ్చేసి వైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుందండి. సో ఇది వచ్చేసి మనకు అంబ్రిల్లా కట్ అనమాట. కిందంతా కూడా ఇలాగైతే వస్తుంది. మనకు ఓన్లీ నడుం పార్ట్ వరకు ఇక్కడ వరకు మాత్రమే ఈ ప్రింటింగ్ అయితే వస్తుందండి. ఓవరాల్ ఇంకా కిందంతా కూడా ప్లెయిన్ విత్ పర్పుల్ కలర్ లో అయితే వస్తుంది. దీనికి అంబ్రిల్లా కట్ అండి. చూసారా, మనకు స్ట్రైట్ కుర్తి అయితే ఏం కాదు, అంబ్రిల్లా కట్ అయితే వస్తుంది. సో లోపల చూస్తే ఇట్లా ఉంటుంది. లైనింగ్ అయితే ఏం లేదనమాట. సో సింపుల్ గా అయితే ఇట్లా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఫ్రంట్ లో లైనింగ్ అయితే ఉందండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్ లో వర్క్ ఉంది కాబట్టి ఇక్కడైతే లైనింగ్ ఇచ్చేసారు. అండ్ కింద అయితే నార్మల్ ఫ్లేర్ గా అయితే ఇచ్చేసారు అనమాట. సో లెంత్ కూడా మనకు అప్ టు కింద మ్యాక్సీ లెంత్ వరకు అయితే వస్తుందండి. యాంకిల్ లెంత్ వరకు కూడా వస్తుంది. మనకు ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా సేమ్ డిజైన్ అండి, సేమ్ ప్యాటర్న్, ఎక్కడ కూడా చేంజ్ అయితే ఏముండదు. సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి, ఇదనమాట బ్యాక్ సైడ్. సో మన చిన్న చిన్న అకేషన్స్ కి వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్తే చాలా నీట్ గా అయితే ఉంటుందండి. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి నాకు ఓన్లీ 410 రూపీస్ అయితే పడిందండి. సో 410 రూపీస్ కి ఇంత క్వాలిటీలో, సో పైన చూసారా క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. లైనింగ్ కూడా యూస్ చేశారు కాబట్టి మనకు పల్చగా ఉంటుందనే ఫీలింగ్ కూడా ఏం ఉండదు అనమాట. సో డిజైన్ కూడా అబ్జర్వ్ చేస్తే మీరు చాలా బాగుంటుంది. సో లెంత్ వచ్చేసి చూడండి, ఇంత లెంత్ ఉంది. నేనైతే ఇది లార్జ్ సైజ్ ఇది ప్రిఫర్ చేశానండి. మనకు S నుంచి 4XL వరకు కూడా అన్ని సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి. సో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి కాబట్టి మీకు ఏది కావాలంటే అదైతే చూస్ చేసుకోవచ్చు. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. అండ్ మనకు ఫ్లేర్ కూడా బాగుందండి. సో లెంత్ కూడా చూడండి, లార్జ్ సైజ్ కి ఇంత పెద్ద సైజ్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు హ్యాండ్స్ కి లైనింగ్ అయితే లేదండి. ఓన్లీ మనకు డ్రెస్ కి నెక్ పార్ట్ వరకు అయితే లైనింగ్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చేసి నార్మల్ గా సేమ్ బ్లౌజ్ పీస్ ఎట్లానో అట్లా స్టిచ్ చేశారనమాట. వితౌట్ లైనింగ్ అయితే ఉంది. అండ్ కింద కూడా లైనింగ్ లేదండి, ఓన్లీ ఈ నెక్ పార్ట్ వరకు మాత్రమే లైనింగ్ అయితే ఉంది. సో ఈ కలర్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా. సో ఎవరికైనా నచ్చితే వెంటనే అయితే గ్రాబ్ చేసేసుకోండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ డ్రెస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తానన్నమాట. సో కింద కూడా చూసారా మనకు అనార్కలి కట్ అనమాట ఇదంతా కూడా. సో చూడండి, ఇట్లా వస్తుంది. మొత్తం కూడా అనార్కలి మోడల్ అయితే ఉంటుంది అనమాట డ్రెస్. సో చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. అండ్ సింపుల్ అండ్ లుక్ కూడా ఎలిగెంట్ గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. సో మనకు వైట్ మీద బ్రింజాల్ కలర్, ఇట్లాగా లైట్ పర్పుల్ కలర్ లో షేడ్ అయితే వస్తుందండి. సో దీన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో చూసారా, సో ఈ మధ్య కాలంలో ఇట్లాంటి డ్రెస్సులు కానివ్వండి, ఇట్లాంటి కుర్తీ సెట్స్ కానివ్వండి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. సో మీకు జూమ్ లో చూపిస్తాను చూడండి. నెక్ వచ్చేసి మనకు రౌండ్ నెక్ అనమాట. ఫ్రంట్ రౌండ్ నెక్ ఉంది అండ్ బ్యాక్ కూడా రౌండ్ నెక్ ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడా చమ్కీ వర్క్ తో అయితే హైలైట్ అయిపోయిందండి. సో జూమ్ లో చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ నెక్ పార్ట్ అంతా కూడా మనకు చమ్కీ వర్క్ అయితే వస్తుంది. సో మిగతాదంతా కూడా ప్లెయిన్ గా వస్తుంది. ఓన్లీ నెక్ పార్ట్, అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు మాత్రమే నెక్ పార్ట్ ఉంది, మిగతాదంతా కూడా ప్లెయిన్. సో మీకు ప్యాటర్న్ చూపిస్తాను చూడండి. ప్యాటర్న్ వైట్ కలర్ మీద ఇట్లాగా డాట్స్ లాగా వచ్చింది చూడండి.
ప్రింటింగ్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి. పర్పుల్ కలర్ ప్యాటర్న్ అనమాట ఇదంతా. హ్యాండ్స్ వచ్చేసి మనకు 3/4 హ్యాండ్స్ అయితే ఉంటుంది. అండ్ హ్యాండ్స్ లాస్ట్ లో ఇట్లా చూడండి సిల్వర్ కలర్ లేస్ అయితే అటాచ్ చేసి ఇచ్చారనమాట. చూసారా కొంచెం హైలైట్ అవ్వడానికి డ్రెస్ అంటే, ఎందుకంటే ప్లేన్ లో ఉంది కాబట్టి కొంచెం హైలైట్ అవ్వడానికి మనకు సిల్వర్ కలర్ లేస్ అయితే అటాచ్ చేసి ఇచ్చేసారు. సో ఇది కూడా మనకు మ్యాక్సీ గౌన్ అనమాట. సో మ్యాక్సీ లెంత్ అయితే వస్తుంది, మనకు యాంకిల్ లెంత్ వరకు అయితే వస్తుంది. వీటికి టజిల్స్ కూడా ఇచ్చారు చూడండి. సో టజిల్స్ మనకు కింద ఇట్లాగైతే ఇచ్చారు. సో చాలా నీట్ గా ఉంటుందండి. దీని ప్రైస్ వచ్చేసి నాకు ఓన్లీ 360 రూపీస్ పడిందండి. సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. దీనికి లైనింగ్ ఏం లేదండి. సో చూసారా లైనింగ్ అయితే ఏం లేదు, బట్ క్వాలిటీ బాగుంది. వైట్ కలర్ కదా, మనకు సమ్మర్ కి వైట్ కలర్ చాలా యూజ్ అవుతుందండి. అండ్ ఈ సైజ్ వచ్చేసి నేను ఎల్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో మీకు ట్యాగ్ లైన్ చూపిస్తాను చూడండి. నేను ఎల్ ప్రిఫర్ చేశానండి. దీంతో ఎం నుంచి XXL వరకు సైజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. దీంతో కలర్ ఆప్షన్స్ లేవనుకుంటాను, బట్ రేటింగ్ మాత్రం 4.1 ఉందండి మీషోలో అయితే. సో చాలా బాగుంది అనమాట. మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఓన్లీ నెక్ డిజైన్ మాత్రమే హైలైట్ అనమాట. సో బ్యాక్ సైడ్ అయితే చూడండి సింపుల్ గా అయితే ఉంటుంది. సో చిన్న చిన్న ఫంక్షన్స్ కి అట్లా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి మాత్రం చాలా నీట్ గా అయితే సెట్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది కూడా మనకు అంబ్రిల్లా కట్టే అనమాట. సో మనం ప్యాంట్ వేసుకోపోయినా కానీ మనం మ్యాక్సీ గౌన్ ఫుల్ లెంత్ అయితే వస్తుందండి. సో బయటికి వేసుకెళ్ళి ఇట్లా సింగిల్ పీస్ గా అట్లా వేస్తారు కదా, సో వాళ్ళకి మ్యాక్సీ గౌన్లు అయితే యూజ్ అవుతుంది. నార్మల్ గా కూడా మనం ప్యాంట్ తో కూడా పేరప్ అయితే చేసేసుకోవచ్చు, బట్ ఇదైతే ఫుల్ లెంత్ అయితే వస్తుంది. సో చూడండి మన కింద కూడా ఇదంతా కూడా అంబ్రిల్లా కట్, అండ్ లాస్ట్ లో కూడా మనకు ఇక్కడ చూడండి కింద కట్ వర్క్ కూడా ఇట్లా మనకు సిల్వర్ కలర్ లేస్ తో అయితే హైలైట్ చేశారండి. అండ్ లైనింగ్ అయితే ఏం లేదనమాట. సో బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూపిస్తున్నానండి మీకు. ఫ్రంట్ సైడ్ అయితే ఇదనమాట. సో చాలా నీట్ గా ఉంది, పల్చగా అయితే అస్సలు లేదు, క్వాలిటీ మాత్రం బాగుందండి. సో చాలా మంది కూడా ఇట్లాంటివి అయితే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే నేను డీటెయిల్స్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే మీరు ఖచ్చితంగా యాడ్ టు కార్ట్ చేసేసుకొని వెంటనే అయితే తీసేసుకోండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇట్లాగా బ్లాక్ కలర్ సీక్వెన్స్ అయితే తీసుకున్నానండి. సో చూసారా ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ టాప్ అండి. సో క్రేప్ టాప్ చాలా స్మూత్ గా ఉందండి, ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ గా ఉంది. సో నెక్ వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ అండి. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా రౌండ్ నెక్ అయితే ఉంటుంది. సో ప్రింటింగ్ అబ్జర్వ్ చేశారా, మనకు ఓవరాల్ డ్రెస్ కూడా బ్లాక్ కలర్ మీద వస్తుంది అనమాట. సో బ్లాక్ కలర్ మీద ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్స్ అయితే వచ్చాయండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ యూజ్ చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే ఇచ్చేసారనమాట. సో హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ విత్ పఫ్ అయితే వస్తుందండి. సో ఇక్కడ చూసారా మనకు పఫ్ స్లీవ్స్ అయితే వస్తాయి. సో చాలా స్మూత్ గా ఉందండి క్లాత్ అయితే. ఇది వచ్చేసి క్రేప్ టాప్ అనమాట. చూసారా ఎంత స్మూత్ గా ఉందంటే. సో చాలా బాగుంది. ఇది సైజ్ వచ్చేసి నేను ఎల్ అయితే ప్రిఫర్ చేశానండి, ఎల్ సైజు. దీంతో ఎస్ నుంచి అప్ టు XXL సైజ్ వరకు అయితే అవైలబుల్ లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి నాకు ఓన్లీ 278 రూపీస్ అయితే పడిందండి. దీంతో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో ఫస్ట్ అయితే డ్రెస్ డీటెయిలింగ్ ఇచ్చేస్తాను. సో రౌండ్ నెక్ వచ్చేసింది అండ్ షార్ట్ స్లీవ్స్ విత్ మనకు పఫ్ అయితే వస్తుంది అనమాట స్లీవ్స్ కి. అండ్ ఇది వచ్చేసి మనకు మ్యాక్సీ గౌన్ లాగా అయితే ఫుల్ వస్తుందండి. సో మ్యాక్సీ అంటే యాంకిల్ లెంత్ వరకు అయితే వస్తుంది అనమాట. వీటికి మనం టై చేసుకోవడానికి టెజిల్స్ కూడా ఇచ్చేసారు. సో కొంచెం టైట్ చేసుకోవడానికి ఇట్లాగైతే టజల్స్ అయితే ఇచ్చేసారండి. అంటే మనకు బ్యాక్ ను ఫ్రంట్ సేమ్ డిజైన్ అయితే వస్తుంది అనమాట. సో బయటకి వేసుకెళ్ళడానికి అట్లాగైతే బాగుంటుందండి. సో చూసారా దీంతో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి. ఓవరాల్ గా 3 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి విత్ ద సేమ్ ప్రైస్ అండ్ విత్ ద సేమ్ సైజెస్ ఆల్సో. సో చూడండి చాలా బాగుందండి, మనకు సింపుల్ గా ఉంటుంది. సో ఇది ఏంటంటే మనం బయట అకేషన్స్ కి అట్లాగా వెళ్ళినప్పుడు నార్మల్ గా జర్నీస్ ఇట్లా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏంటంటే ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే స్మూత్ గా ఉంది, కుచ్చుకోకుండా ఉంటుంది. అంటే దీనికి లైనింగ్ కూడా లేదండి. సో లైనింగ్ కూడా లేదు, నార్మల్ గా సింగిల్ లేయరే అనమాట. బట్ క్వాలిటీ అయితే బాగుందండి. సో చూసే చెప్తున్నాను నేను, క్వాలిటీ కూడా ఓకే బాగుంది. సో స్లీవ్స్ అయితే ఇట్లాగ వస్తాయి చూడండి, మనకు పఫ్ స్లీవ్స్ అయితే వస్తుంది, కొంచెం లూజ్ అయితే ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఎల్ సైజ్ మాత్రమే. సో సైజెస్ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా అయితే తీసుకోండి. నేనైతే ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇస్తాను. సో ఇది కూడా వచ్చేసి మనకు అంబ్రిల్లా కట్, మొత్తం కూడా మ్యాక్సీ గౌన్స్ అయితే తీసుకొచ్చానండి ఇప్పుడు. సో చూడండి మొత్తం కూడా మనకు మ్యాక్సీ గౌన్సే, స్ట్రైట్ కుర్తీ అయితే కాదండి, మనకు ఇట్లాగా అంబ్రిల్లా కట్ లాగా అయితే వస్తుంది. అండ్ లాస్ట్ లో ఇట్లాగా పైపింగ్ అయితే ఇచ్చేసారనమాట మనకు. సో ఫోల్డ్ చేసి లాస్ట్ లో పైపింగ్ అయితే ఇచ్చేసారు వితౌట్ లైనింగ్ అండి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అనమాట ప్రింటింగ్. సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఇట్లా ఉంటుంది.
సో చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. క్రేప్ టాప్ ఇప్పటి వరకు అయితే నేను ట్రై చేయలేదు. సో మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి చూడండి, చాలా స్మూత్ గా అయితే ఉందన్నమాట. విత్ బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే వస్తుంది. సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి, సో చూసారా మొత్తం కూడా మనకు కలర్ థిక్ రెడ్ కలర్ అండి. సో చాలా బాగుంది అనమాట. థిక్ రెడ్ కలర్ మీద మనకు వైట్ కలర్ తో ఇట్లాగా సీక్వెన్స్ లో లైన్స్ అయితే వచ్చాయండి. మందం కూడా చాలా బాగుంది. క్లాత్ వెయిట్ ఉందండి బాగా. ఇది వచ్చేసి రేయన్ ఫ్యాబ్రిక్. రేయన్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటంటే నార్మల్ గా కొంచెం స్మూత్ గా ఉంటుంది, ఒకసారి వాష్ చేయగానే కొంచెం మడతల్లాగా అట్లా వస్తుంది, బట్ క్యారీ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. అది కొంచెం వెయిట్ లెస్ అయితే ఉంటుందండి రేయాన్, బట్ ఇది మాత్రం చాలా బాగుంది, వెయిట్ కూడా బాగుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎలాస్టిక్ ఇచ్చేసి ప్లీట్స్ లాగా ఇచ్చారనమాట కింద. సో దీనికి వెయిట్ ఎక్కువ పడుతుంది. సో ఓవరాల్ గా నేను డ్రెస్ డీటెయిల్ అయితే ఇస్తాను. సో చూసారా నెక్ అయితే చూడండి మనకు రౌండ్ నెక్ ఇచ్చేసారు. రౌండ్ నెక్ తో పాటు కింద మొత్తం కూడా మనకి ఇంతవరకు, అంటే ఇంతవరకు మనకు నడుము వరకు అయితే బటన్స్ అయితే ఇచ్చేసారండి. ఇది ఇంకోటి ఏంటంటే మనం ఫీడింగ్ వేర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే బటన్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి, మీరు చూడొచ్చు. సో ఫీడింగ్ వేర్ కింద కూడా మదర్ డ్రెస్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్ వచ్చేసి రౌండ్ నెక్, ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా రౌండ్ నెక్ అయితే వస్తుంది. స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా మనకు 3/4 స్లీవ్స్ అయితే వస్తాయి. సో ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్లాగా వైట్ లైన్స్ అయితే ఇచ్చారండి రెడ్ కలర్ మీద. సో చాలా బాగుంది. దీని ప్రైస్ కూడా ఓన్లీ 300 రూపీస్ అనమాట. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది. సో చూడండి నడుము దగ్గర అయితే ఇంతవరకు బటన్స్ వచ్చాయి కదా. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి మొత్తం కూడా స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్ గా ఉందన్నమాట. దీని వల్లనే మనకు వెయిట్ ఎక్కువ లాగా అనిపిస్తుంది, మరీ ఎక్కువేం కాదు, జస్ట్ ఏంటంటే మనం చాలా బాగుంది. సో చూసారా మనకు ఫ్రంట్ ఇది అనమాట. సో బ్యాక్ సైడ్ చూస్తే మీకు బ్యాక్ సైడ్ కూడా ఇట్లాగా లైనింగ్ కూడా లేదండి దీనికి. సో చూడండి లైనింగ్ అయితే ఏం లేదు. సో ఓన్లీ నార్మల్ సింగిల్ లేయర్ లాగా ఉంది, బట్ క్వాలిటీ అయితే బాగానే మెయింటైన్ చేశారు. సో ఇది కూడా మనకు ఫుల్ లెంత్ అండి, మనకు అప్ టు యాంకిల్ లెంత్ వరకు అయితే వస్తుంది. కొంచెం నేను షార్ట్ కాబట్టి నాకైతే యాంకిల్ లెంత్ వరకు అయితే వస్తుందండి. నార్మల్ గా మనం ప్యాంట్ తో కూడా పేరప్ చేసుకోవచ్చు. సో దీనికి వైట్ కలర్ ప్యాంట్ అయితే మనకి ఈజీగా సెట్ అవుతుంది అనమాట. అంటే చూసారా మనకు కింద ఇక్కడ ఇంకో స్టెప్ లాగా ఇచ్చారండి, అంటే అంబ్రెల్లా కట్ మోడల్ లాగా మనకు ఇక్కడ ఒక స్టెప్ ఇచ్చారా. సో ఇక్కడ కింద కూడా ఇంకో స్టెప్ ఇచ్చారు చూడండి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో ప్లీట్స్ వేసేసి ఇంకో స్టెప్ వేసేసి అంబ్రెల్లా కట్ లాగా అయితే వేసారనమాట. సో ఇదైతే మ్యాక్సీ గౌన్ లాగా మన పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయిపోతుంది. అండ్ కింద వచ్చేసి జస్ట్ ఫోల్డ్ చేశారు. సో 2 స్టెప్ లాగా అయితే ఇచ్చారనమాట. కింద ఫోల్డ్ చేసేసి సింపుల్ గా అట్లా వదిలేశారు. మొత్తం కూడా మనకు అనార్కలి కట్స్ ఏనండి, ఎక్కడ కూడా క్రాస్ కట్ కుర్తీస్ అయితే నేను చూపించలేదు ఇప్పుడు. ఈ వీడియోలు అన్ని కూడా మ్యాక్సీ గౌన్స్ మనం సింపుల్ గా కంఫర్టబుల్ గా ఈజీగా వేసుకెళ్లే దానికి కూడా అయితే చూపిస్తున్నాను. సో చూడండి ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగుంటాయండి. మనం డైలీ వేర్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి, లేదంటే కాలేజ్ కి ఆఫీస్ కి ఇట్లా వెళ్లే వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకు మదర్ డ్రెస్ కింద కూడా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే బటన్స్ ఇచ్చేసారు కాబట్టి. సో దీనికి వైట్ కలర్ ప్యాంట్ అయితే పేరప్ చేసుకోవచ్చు అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఏంటంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. సైజెస్ కూడా దీనికి S నుంచి అప్ టు XXL సైజ్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే యాడ్ చేస్తాను. అండ్ ఈ కేటలాగ్ పిక్స్ నేను ఒక సైడ్ యాడ్ చేస్తానండి, అండ్ ఇంకో సైడ్స్ నేను డ్రెస్సులు వేసుకొని షార్ట్ వీడియో కూడా యాడ్ చేస్తాను. సో ఆ యాడ్ చేసిన వీడియో చూసి కూడా మీరు ఎలా ఉంది ఏంటి అనేసి ఒక ఐడియా వస్తుంది, కాబట్టి అప్పుడు కూడా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. సో నేను ఇవి వేసుకొని కూడా మీకైతే ఒక లుక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దామండి. టేక్ కేర్, బై బై.